ఫస్ట్ సినిమా ఇంతకు ముందు వారాహిలో చేశారు సాయి గారితో దిక్కులు చూడక రామయ్య. ఇప్పుడు సెకండ్ సినిమా సోమి ఫిల్మ్స్ అని. భరత్ గారు నాకు అప్రూవ్ చేశారు, కథ నచ్చింది, సో మా తమ్ముడితో చేస్తానని ఆయన ముందుకు వచ్చాడు. అక్కడి నుంచి కథ రత్నం గారు తీసుకున్నాను. తర్వాత సురేష్ కెమెరామ్యాను, తర్వాత కథా మాటలు రత్నం గారండి, అలాగే ఆర్ట్ డైరెక్టర్ మురళి గారు, వీళ్ళతో కలిసి చేస్తున్నాను రెండో సినిమా. అంటే ఇంతకుముందు నేను చేసిన సినిమా ఒక ఫ్యామిలీ సినిమా, ఇది కొంచెం లవ్ అండ్ యాక్షన్తో చేస్తున్నాను. ఏప్రిల్ నుంచి షూటింగ్ ఉంటుంది, ఇది ఒక 4-5 షెడ్యూల్ ఉంటుంది, దాని తర్వాత రిలీజ్కి వస్తాను. నా పేరు భరత్, నేను సోమి ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1, సోమి ఫిల్మ్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 1 అండి. ఇది నా తమ్ముడు రంజిత్తో చేస్తున్నాను. రంజిత్ అండ్ హీరోయిన్ పాలక్ లాల్వాణి, అలాగే డైరెక్టర్ గారు త్రికోటి గారు. మాకు స్టోరీ డైలాగ్స్ ఇచ్చింది ఎం రత్నం గారు అండి, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు. ఈ షూట్ ఫస్ట్ వీక్ నుంచి ఏప్రిల్ 4th నుంచి రెగ్యులర్ షూట్ ఉంటుందండి. Totally loving the script and I believe in this story, so definitely I'm going to give more than my best, and I am loving the whole energy of this team. It's very positive, very energetic, and working with such experienced professionals, it's one of the best things that can ever happen to an actor. So thank you so much, I'm looking forward to your support. సోమి ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 మా ఫస్ట్ ప్రొడక్షన్. దీనికి ఈ ముహూర్తానికి విచ్చేసిన గెస్ట్లు మెయిన్లీ వత్స సత్యనారాయణ గారికి, గ్రేట్ డైరెక్టర్ ఎస్ఎస్ ఆర్మూలి గారికి, కీరవాణి గారికి, సురేష్ బాబు గారికి, దిల్ రాజు గారికి, మిగతా పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఈ సినిమా అంటే ఎంత ఇంట్రెస్టో దానికి హీ హ్యాస్ గివెన్ మీ దిస్, ఈ గ్రేట్ ఆపర్చునిటీ నాకు ఇచ్చారు. చాలా థ్యాంక్స్ నాన్న, అండ్ ఐఎమ్ షూర్ ఐ విల్ మేక్ యూ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఎవర్ యూ డన్ ఫర్ మీ. అండ్ నా సపోర్ట్ సిస్టమ్, నా లవ్, నా అన్న, మై ప్రొడ్యూసర్ ఫర్ దిస్ ఫిలిం, తనకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. డైరెక్టర్ త్రికోటి గారు చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అండ్ చాలా అండర్స్టాండింగ్. నన్ను ఎప్పుడు రంజిత్ నువ్వు నాకు ఒక తమ్ముడు లాంటివాడివి, నేను నీకు పెద్ద అన్నయ్య లాంటివాడిని అని ఎప్పుడు, అంటే నేను ఏమైనా తప్పులు మాట్లాడినా ఏం చేసినా హీస్ సో కరెక్టివ్ అండ్ అమేజింగ్ పర్సన్ అండి. అండ్ సార్ మీ దగ్గర నేను చాలా నేర్చుకోవాలనుకుంటున్నాను, అండ్ సార్తో ఇంకా ఐ వాంట్ లెర్న్ సో మచ్ ఫ్రమ్ హిమ్. అండ్ నా ఫేవరెట్ మూవీ రీసెంట్ టైంలోనైతే డైలాగ్స్ వైజ్ అయితే లెజెండ్ సినిమా డైలాగ్స్ రాసిన రత్నం గారు నా సినిమాకి కథ డైలాగ్లో అందిస్తున్నారు. సార్ రత్నం సార్ చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మిగతా మా టెక్నీషియన్స్ సురేష్ గారు, ఆర్ట్ డైరెక్టర్ మురళి గారు, హీరోయిన్ పాలక్, అందరికీ ఆల్ మై బెస్ట్ విషెస్ ఫర్ మై ఎంటైర్ టీమ్.